కాకపోతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల కన్నా నార్త్ ఇండియన్స్ లో బాగా కలెక్షన్స్ ఎక్కువ వచ్చినాయి. క్రేజ్ ఎందుకని అంటే ఇక్కడ కన్నా కూడా సౌత్ లో కన్నా నార్త్ లో ఎక్కువ క్రేజ్ ఉంటుంది కారణం ఏంటి? అదే చాలా మంది సౌత్ లో వచ్చింది జేసీబీ పెడితే కూడా మేము జనాలు వస్తారు చూడడానికి అన్న వాళ్ళకి కూడా చుక్క ఎదురైంది సారీ చెప్పారు మీడియా ముందు వచ్చి. సో కాబట్టి మనము ఒకడు ఎదుగుతున్నా ఇప్పుడు ఆ స్థానంలో మనం ఉండొచ్చు, మనోడు ఉండొచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుగు సినిమాగా ఒక ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. పుష్ప 1 నార్త్ లో చాలా క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ని హైప్ చేస్తూ పుష్ప అనేది ఇండియా అంటే పుష్ప ఆ రేంజ్ లో వెళ్ళిపోయింది. ఇండియన్ సినిమా అనే రేంజ్ లో బిజినెస్ గానీ, ఆ హైప్ గానీ, సాంగ్స్ గానీ ప్రతి ఒక్కరిలో మాట్లాడుకోవడం చూడాలని. సో 3000 పెట్టిన హైక్స్ చాలా మంది టికెట్స్ రేట్లు పెంచారు, కలెక్షన్ కొట్టారు. దేనికి పెంచారని మీరు కరెక్ట్ గా వెనకకెళ్ళి చూడండి. ప్రీమియర్ షోకే టికెట్లు పెంచారు. దాని తర్వాత కామన్ ఏదైతే గవర్నమెంట్ స్ట్రైక్ ఇస్తుందో ప్రతి సినిమాకి ఏదైతే రేట్లు పెరుగుతాయో అదే రేట్ ఉంది కామన్ గా. నెక్స్ట్ షో నుంచి బెనిఫిట్ షో ఆ షోకే రేట్స్ ఎక్కువ. దాని తర్వాత సో నార్త్ లో గానీ సౌత్ ఎక్కడ చూసినా పుష్ప మాన్యా అయితే చాలా బాగా నచ్చింది. ఒక తెలుగు సినిమాగా ఒక అతని ఫ్యాన్ గా నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఇంకా ఒక మన తెలుగు సినిమా ఈ రేంజ్ లో పోయిందంటే ఖచ్చితంగా ప్రౌడ్ అవుతాం. నెక్స్ట్ వచ్చే సినిమాలు కంబ్యాక్. సో రేపు రామ్ చరణ్ మూవీ కావచ్చు, ఓజీ కావచ్చు, ప్రభాస్ అన్న మూవీ కావచ్చు, ఎన్టీఆర్ అన్న మూవీ కావచ్చు. సో నేను ఇక్కడ ఫ్యానిజం గా చూసుకోవాలి. ఫ్యానిజం నాకు కానీ ఇది ప్రౌడ్ ఆఫ్ తెలుగు సినిమా. అంటే ఇండియన్ ఎవరైతే స్టార్ హీరోలు ఉన్నారో వాళ్ళ రికార్డులను కూడా పుష్ప బ్రేక్ చేసింది. సో మన తెలుగు సినిమా బ్రేక్ చేసింది, అందుకు గర్వపడతాం. ఈ స్థానంలో మన ఇండస్ట్రీ నుంచి ఏ హీరో కొట్టినా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఫ్యాన్ అని పక్కన పెట్టు, ఒక తెలుగు సినిమా, ఒక తెలుగు ఆడియన్స్ గా నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. సో ఈ రోజు అల్లు అర్జున్ కొట్టొచ్చు, నెక్స్ట్ ఆ ప్లేస్ లో ఎవరైనా వస్తారు. ఈ రోజు నేను మా హీరోని గొప్పగా మాట్లాడుకోను కదా, అది అన్ని రోజులు ఉండదు. కొన్ని రోజులు తర్వాత ఇంకో హీరో, ప్రతి హీరో కొట్టాలి. ప్రతి హీరో అంటే మన తెలుగు సినిమా ప్రౌడ్ ఫీల్ అవడంలో నేను గౌరవిస్తాను. సో ఈ మాట ఫస్ట్ అల్లు అర్జున్ గారు చెప్పారు. ఈ రోజు రికార్డులు నా పేరు మీద ఉంది, రేపు మీ పేరు మీద కూడా కావచ్చు. రికార్డులు మారుతాయి, లేదు మన తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని అన్నారు. సో అదే మాట మీరు అంటున్నారు. ఇదే కదా ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏ వేలో ఆలోచిస్తారో ఫ్యాన్స్ కూడా ఆ వేలో ఆలోచిస్తారు. ఆయన ఆదర్శం తీసుకున్నప్పుడు ఆ వేలోనే వెళ్తాం. సో మీరే చెప్పారు, నేను ఆ ఇంటర్వ్యూ యాక్చువల్లీ ఎక్కడో చెప్పినట్టున్నా కానీ నువ్వు చెప్పినారు కదా. సో ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. అంటే